భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో జగన్నాథుని విగ్రహం యొక్క నీడ అద్దంలో కనిపించకుండా పోవటానికి గల కారణం ఏమిటో తెలుసుకుందామా? హిందూ ధర్మంలో చార్ధామ్ యాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ యాత్రను పూర్తి చేసిన వారు భగవంతుని సన్నిధిని చేరుకుంటారని ప్రజలు నమ్ముతారు. ఈ 4 ధాములలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ ధాములలో ఉన్న జగన్నాథుని విగ్రహం ఎల్లప్పుడూ చర్చనీయంగా మారి ఉంటుంది. ఈ పూరీ ధామ్లో ఉన్న జగన్నాథుని విగ్రహం కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథలు, రహస్యాలు ఉన్నాయి. జగన్నాథుని విగ్రహం కూడిన ఒక సంఘటన ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. నిజానికి జగన్నాథ విగ్రహం నీడ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఈ సంఘటనను చూసిన పండితులు, భక్తులంతా ఆశ్చర్యపోయారు. 1890వ సంవత్సరంలో జన్మాష్టమి రోజున పూర్ణరాజు దేవునికి ప్రసాదం సమర్పిస్తున్నాడు. ఆ సమయంలో జగన్నాథుడి నీడ అద్దంలో కనిపించకపోవటంతో రాజు ఆశ్చర్యపోయాడు. జగన్నాథుడు భోజనం చేయటం లేదని ప్రజలు అనుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు నగర ప్రజలందరూ జగన్నాథునికి రోజంతా వివిధ రకాల ఆహారాలను సిద్ధం చేశారు. అయినప్పటికీ జగన్నాథుడి నీడ కనిపించలేదు. ఈ సంఘటనను చూసిన రాజు జగన్నాథుడి విగ్రహం నీడ కనిపించకుండా పోవటానికి వెనక ఉన్న కారణం తెలిసే వరకు తాను భోజనం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాకుండా ఆ రాజు దేవాలయంలో కూర్చుని దేవుడి నీడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా రాజు ఎదురు చూస్తూ కునుకు తీశాడు. అప్పుడు ఆ రాజుకు కలలో జగన్నాథుడి కనిపించి తాను దేవాలయంలో లేనని, భోజనం చేయటానికి ఒక పేద భక్తుడి గుడిసెకు వెళ్ళానని, అందుకే దేవాలయంలోని తన విగ్రహం నీడ కనిపించలేదని చెప్పాడు. ఈ ఘటన తర్వాత జగన్నాథునికి మళ్ళీ నైవేద్యాలు సమర్పించినప్పుడు అద్దంలో జగన్నాథుడి నీడ స్పష్టంగా కనిపించింది. నేటికి జగన్నాథునికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో పండితులు తమ అరచేతుల్లో నీళ్లు పెట్టుకుంటారని చెబుతారు. ఆ సమయంలో పండితుల అరచేతిలో ఉన్న నీటిలో జగన్నాథుని విగ్రహం నీడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా నీడ కనిపించినప్పుడే జగన్నాథుడి నైవేద్యాన్ని స్వీకరిస్తున్నట్లు భక్తులు భావిస్తారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.